వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనసప్తతితమః సర్గః. భక్షయంతం మహాఘోరాన్ ఋక్షసింహమృగద్విపాన్ ఘోరౌ భుజౌ వికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ. రామలక్ష్మణులు ఆ క్రౌంచారణ్యంలో విహరిస్తూ ఒకానొక పెద్ద గుహ వద్దకు వచ్చారు. ఆ గుహ పాతాళం వరకు వ్యాపించినంతటి, పగటిపూట కూడా లోపల ఏమున్నదో తెలియనంతటి లోతుగా ఉన్నది, అంత చీకటిగా ఉన్నదన్నమాట. ఆ గుహ దగ్గర తిరుగుతున్నటువంటి రామలక్ష్మణుల దగ్గరికి అయోముఖి అనే రాక్షసి వచ్చింది. ఇక లక్ష్మణుడు ఆమెను దండించేశాడు, ముక్కు చెవులు కోసి ఆమె వెళ్ళిపోయినది. ఇంకా ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొదలను, పర్వతాలను, గుహలను, చెట్లను ఇలా వెతుకుతూ సీతాదేవి కోసం వెతుకుతున్నటువంటి రామలక్ష్మణులకు ఒకానొక చోట ఒక పొద దగ్గర పెద్ద దేహము అల్లంత దూరంలో కనిపించింది. శిరస్సు లేదు, కంఠము లేదు, మొండెము మాత్రమే ఉండి, అది కూడా ఉదరము వద్ద ముఖము ఉండి, ఒంటి కన్ను, దాని మీద ఒక పెద్ద రెప్ప, అది కూడా అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ ఉన్నది. రెండు పెద్ద పెద్ద బాహువులతో ఉన్నటువంటి వాడు. అలాగే ఆ బాహువులతోటి ఎంత దూరం నుంచి అయినా సరే కావలసినటువంటి వాటిని తినడానికి వాటిని దగ్గరకు లాక్కుంటూ వాటిని భక్షిస్తూ ఉన్నటువంటి వాడు. ఇంకా ఆ బాహువులలో చిక్కితే ఎవరు తప్పించుకోలేరు అన్నట్లుగా ఉన్నటువంటి వాడు కనిపించాడు. కనిపించేటప్పటికీ ఇంకా రామలక్ష్మణులు ఆ కబంధుణ్ణి చూచిన వెంటనే ఎవరో రాక్షసుడిలా ఉన్నాడు, పైగా వికారమైనటువంటి రూపంతో, వికృతమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి వాడు అని భయపడలేదు. అతన్ని చూచి అతనికి ఎదురు వెళ్ళారు. అలా వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వెళ్ళేంతలోపే ఆ కబంధుడు తన హస్తములను రామలక్ష్మణులిద్దరినీ కూడా పట్టుకోవటానికి చాచాడు. అంటే పెద్దవి చేసి, ఆ కబంధుని యొక్క హస్తములు పెద్దవి చేసి అని కాదు, పెద్దవిగానే ఉన్నాయి ఆ హస్తములు. ఒక్కొక్కటి యోజనము పొడవు ఉన్నటువంటి హస్తములు అవి. ఆ హస్తములతోటి రామలక్ష్మణులను బంధించడానికి ప్రయత్నించాడనమాట. పైగా అతడు కదులుతూ ఉదరములో ఉన్నటువంటి ముఖము, ఆ ముఖంలో పెద్ద నోరు, ఆ పెదవులు, నాలుక, ఆ నాలుకతోటి పెదవులను నాకుతూ ఏది దొరుకుతుందా వెంటనే తిందాము అన్నట్లుగా ఉన్నాడు. బాగా ఆకలి మీద ఉన్నట్లుగా అనిపిస్తున్నాడు అనమాట. ఇంకా కబంధుడు మహాఘోరాన్ వృక్షసింహద్విపాన్, ఘోరమైనటువంటి, పెద్దమైనటువంటి, భయంకరమైనటువంటి ఎలుగుబంటులను, సింహములను కూడా, ఏనుగులను, జింకలు వాటిని భక్షిస్తూ తింటూ, అంటే ఆ చేత్తో పట్టుకోవటం, అదేవిధంగా తన ఉదరంలో ఉన్నటువంటి నోటిలోకి అలా లాగేసుకోవటం, అలా భక్షిస్తూ ఉన్నటువంటి వాడు. ఘోరౌ యోజనమాయతౌ, ఘోరమైనటువంటి, భయంకరమైనటువంటి, ఒక యోజనము పొడవున్నటువంటి ఆ భుజములు, చేతులు కలిగిన వాడు. యోజనము అని అంటే సుమారుగా 12 కిలోమీటర్లు అని చెప్పి మనకు తెలుస్తున్నది. అలాగా ఆయతౌ, ఘోరమైన, భయంకరమైనటువంటి, పొడవుగా ఉన్నటువంటి 2 భుజములు కలిగినటువంటి వాడు. వికుర్వాణం అంటే ఆ 2 భుజములు కదిలిస్తూ తన నిశితమైనటువంటి దృష్టితోటి, పైగా అతని యొక్క దృష్టి, ఆ కన్ను చాలా పెద్దదిగా ఉండటంతో ఎంతో దూరంలో ఉన్నటువంటి వాటిని కూడా చూడగలుగుతున్నాడు. ఆ బాహువులు చాలా పెద్దవిగా, పొడవుగా ఉండటంతో వాటిని తన వైపుకు లాక్కుని భక్షించేస్తూ ఉన్నాడనమాట. ఇలాగా ఇంకా ఆ సింహములను, ఏనుగులను, ఎలుకబంట్లను, వాటిని ఏవి దొరికితే వాటిని అలా తన పొట్టతో తినేస్తూ ఉన్నటువంటి వాడు. అయినా కరాభ్యాం వివిధాన్ గృహ్య ఋక్షాన్ పక్షిగణాన్ మృగాన్ ఆకర్షంతం వికర్షంతం అనేకాన్ మృగయూధపాన్ స్థితమావృత్య పంధానం తయోర్భ్రాత్రోః ప్రపన్నయోః. ఇలాగా వివిధాన్ పక్షిగణాన్,
కేవలము నేల మీద ఉన్నటువంటి ఈ జంతువులనే కాదు, ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులను కూడా అలా చేత్తో పట్టుకుని వాటిని తన పొట్టలోకి లాక్కుంటూ తినేస్తూ ఉన్నాడు. మృగములను, లేళ్లు మొదలైనటువంటి వాటిని కూడా కరాభ్యాం గృహ్య, తమ చేతితోటి ఆ పొడవైనటువంటి పెద్ద పెద్ద చేతులతోటి పట్టి ఆకర్షంతం, తన వైపుకు లాక్కుంటూ అనేకాన్ మృగయూధపాన్, అనేకములైనటువంటి మృగయూధపములు అన్నారు. ఇక్కడ యూధము అంటే సమూహము అని అర్థం. సహజంగా భక్షించడానికి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటారు రాక్షసులు, కానీ ఎవరైనా అలాగా ఒక్కొక్కటి తీసుకుని ఒకదాని తర్వాత ఇంకొకటి భక్షిస్తూ ఉంటారు. జంతువులైనా, పులి, సింహం మొదలైన జంతువులైనా ఏదో ఒక జంతువుని వేటాడి దానిని భక్షించిన తర్వాత వేరే జంతువుని వేటాడుతూ ఇలా ఉంటాయి. కానీ ఇతడు మృగయూధపాన్ అని అంటూ ఆ యూధములను పరిపాలించేవి ఏవైతే ఉంటాయో వాటిని, అంటే పెద్ద పెద్ద జంతువులను అలాగ తన చేతులతోటి మొత్తంగా ఒకేసారి తన పొట్టలోకి లాగుతూ తన ముఖంలోకి, నోటిలోకి లాగేస్తూ ఉన్నాడు. అలాగా మృగయూధపాన్, మృగములలో శ్రేష్టమైనటువంటి వాటిని, పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయో వాటిని వికర్షంతం, ఇంకా అలా చేత్తో బట్టి ఈడ్చి దగ్గరకు లాక్కుంటూ అలాగా వాటిని భక్షిస్తూ ఉన్నాడు. ఇంతలో ప్రపన్నయో భ్రాత్రోహో, ఇక తన సమీపానికి రాబోతూ ఉన్నటువంటి ఆ రామలక్ష్మణులిద్దరినీ కూడా ఆవృత్య స్థితం కబంధం ఆసేదు, ఆ రామలక్ష్మణులు ఇరువురు చుట్టూ కూడా తన చేతులు పెట్టేశాడు. సహజంగా రామలక్ష్మణుడు ఆ కబంధుణ్ణి చూశారు. అతని యొక్క వికారమైనటువంటి రూపాన్ని చూసి ఎవడు వీడు అన్నట్లుగా అతన్ని చూద్దామని అనుకున్నారు. ఇంకా చాలా కొంత దూరంలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా అప్పటికే కబంధుడు ఏం చేశాడు, వారి చుట్టూ కూడా తన పొడవైనటువంటి చేతులను ఉంచేశాడు. ఏదో కోటగోడ కట్టినట్లుగా ఆ రామలక్ష్మణుల చుట్టూ కూడా తన చేతులను ఉంచాడు. ఉంచి అలాగ వారిద్దరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆవృత్య స్థితం కబంధం ఆసేదు, ఈ విధంగా తన చేతులతోటి రామలక్ష్మణులను చుట్టేసి రామలక్ష్మణుల చుట్టూ కూడా అలా పట్టుకుని ఉన్నటువంటి, ఇంకా రామలక్ష్మణుల్ని పట్టుకోలేదు, వారి చుట్టూ చేతులు పెట్టినటువంటి వాడైన కబంధుణ్ణి రామలక్ష్మణులు చేరుకున్నారు. చేరుకుంటే అక్కడ ఇంకా అతడి యొక్క రూపాన్ని చూస్తూ అధతౌ సమభిక్రమ్య క్రోశమాత్రే దర్శతు మహాంతం దారుణం భీమం కబంధం భుజ సంవృతం కబంధమివ సంస్థానాత్ అతిఘోర ప్రదర్శనం. ఒక క్రోశు దూరం నుండి, క్రోశు అంటే సుమారుగా 3 కిలోమీటర్ల దూరం అన్నమాట, అలా క్రోశు దూరము నుండి ఆ కబంధుణ్ణి చూశారు. అతని యొక్క చేతులు యోజనం పొడవు ఉంటాయి. అంటే అప్పటికే రామలక్ష్మణుల చుట్టూ కూడా గోడగట్టినట్టుగా చేతులు ఉన్నాయి. రామలక్ష్మణులేమో క్రోశుడు అంటే ఒక 3 కిలోమీటర్లు అనుకోవచ్చు. అలా అంత దగ్గరకు వచ్చిన తర్వాత కబంధుణ్ణి పూర్తిగా చూస్తూ ఉన్నారు. చాలా ఎత్తు అయినటువంటి దేహము, కేవలం మొండెం మాత్రమే ఉన్నది. ఆ మొండెమును కబంధము అని అంటారన్నమాట. అందుకనే అతని పేరు కూడా కబంధుడు అని పేరు వచ్చింది. అలాగా మొండెము మాత్రమే ఉన్నటువంటి వాడు అయిన, ఉదరము యందు ముఖము, అదేవిధంగా పెదవులు, నాలుక, కళ్ళు, ఒక కన్ను కలిగినటువంటి వాడైన ఆ కబంధుడికి దగ్గరగా చేరుకుని ఒక క్రోశుడు దూరం నుంచి కబంధుడిని చూస్తూ ఉన్నారు. సమభిక్రమ్య, అతనికి ఎదురు వెళ్ళి క్రోశమాత్రే మహాంతం దారుణం భుజ సంవృతం, ఇంకా క్రోశ దూరము నుండే చాలా ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నటువంటి వాడు, పెద్ద పెద్ద భుజములు కలిగినటువంటి వాడు, దారుణమైనటువంటి వాడు, భీమం అంటే భయంకరంగా కనిపిస్తున్నటువంటి వాడైన కబంధుణ్ణి సంస్థానాత్ కబంధమివ, అసలు అటు చూడటానికే మొండెముతో మాత్రమే ఉన్నటువంటి వాడై కబంధమివ, మొండెములాగా ఉన్నటువంటి వాడు, అతని పేరు కూడా కబంధుడే ఉన్నటువంటి వాడైన ఆ కబంధుణ్ణి దదృశతు, రామలక్ష్మణులు ఆ కబంధుణ్ణి చూశారు. చూసి సమహాబాహురత్యర్థం ప్రసార్య విపులౌ భుజౌ జగ్రాహ సహితావేవ రాఘవౌ పీడయన్ బలాత్. ఇంకా తనకు క్రోశ దూరంలో ఉన్నటువంటి రామలక్ష్మణుల్ని చూసినటువంటి కబంధుడు అప్పటికే వారి చుట్టూ కూడా చేతులు ఉంచేశాడు కదా. ఇక అతడు, ఆ కబంధుడు, విపులౌ భుజౌ అత్యర్థం ప్రసార్య, తన విపులమైనటువంటి పొడవైనటువంటి భుజములను ఒక్కసారి సరిచేసుకుని మరింతగా ప్రసరింపజేసి ఇంకా
రాఘవౌ బలాత్ పీడయన్. ఇద్దరినీ కూడా రామలక్ష్మణులిద్దరినీ ఒకేసారి బలంగా అలా దగ్గరకు లాక్కుంటూ పీడయన్ జగ్రాహ గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఇక రామలక్ష్మణుడు క్రోశ దూరంలో ఉన్నారు కబంధుడికి. అప్పటికే ఆ చుట్టూ ఉన్నటువంటి బాహువుల చేతులతోటి రామలక్ష్మణులిద్దరినీ గట్టిగా పట్టుకుని ఇలా తన దగ్గరకు బలంగా లాగుతూ వారిని అలా వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు. అందుకనే కబంధుడిలా పట్టుకున్నారంటారంటే ఇక పట్టిన బట్టు విడవకుండా పట్టుకుంటే కనుక ఆ విధంగా అంటుంటారు. మరి అటువంటి భుజబలం కలిగినటువంటి వాడు, పట్టాడు అంటే ఇక విడిచిపెట్టినటువంటి వాడు కబంధుడు రామలక్ష్మణుని భక్షించడం కోసమని చెప్పి వారిని తన దగ్గరకు లాక్కుంటున్నాడు తన ఆ భుజములతోటి. ఇంకా ఖడ్గినౌ దృఢధన్వానౌ తిగ్మతేజోవపుర్ధరౌ భ్రాతరం వివశం ప్రాప్తౌ కృష్యమాణౌ మహాబలౌ. అయితే ఆ రామలక్ష్మణులు ఖడ్గిన 2 ఖడ్గములు ధరించి ఉన్నారు. ఇరువురు కూడా ఖడ్గాలతో ఉన్నారు. ధనుస్సులను కూడా ధరించి ఉన్నారు. దృఢమైనటువంటి గట్టిమైనటువంటి ధనుస్సులను గట్టిగా పట్టుకుని ఉన్నారు. పైగా అలా ఉన్నటువంటి వారు తిగ్మతేజో వపుర్ధరౌ అంటే తీక్షణమైనటువంటి ఆ తేజస్సుతోటి ప్రకాశిస్తున్నటువంటి దేహంతో చాలా తేజోవంతంగా భాసిల్లుతున్నటువంటి వారంటే తీక్ష్ణమైనటువంటి తేజస్సుతో కూడిన శరీరమును కలిగినటువంటి వారు. అంటే ఆ ఛాయ, శరీర ఛాయ అంత గొప్పగా ఉన్నదన్నమాట. మహాబలౌ గొప్ప బలవంతులు కూడా వీరు, సామాన్యులేమీ కాదు కదా రామలక్ష్మణుడు. భ్రాతరౌ రామలక్ష్మణులు ఇద్దరు కూడా కృష్యమాణౌ వివశం ప్రాప్తౌ ఇలా కబంధుని చేత అలా ఆకర్షించబడుతూ లాగబడుతూ వారికి అదుపు తప్పిన వారిలాగా తమ వశంలో ఏమీ లేదు, తాము కబంధుడికి వశమైపోతున్నాము అన్నట్లుగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా కొంత కంగారు పడ్డట్టుగా కనిపించారు. అదేవిధంగా వాళ్ళు కబంధుడి యొక్క బాహువులలో వశమైపోయినట్లుగా అనిపించారు. అలాగా వివశం ప్రాప్తౌ అప్పటి వరకు మరి నడిచి ఉండటము, అలాగే సీతాదేవి కోసం అని చెప్పి ప్రతి అణువు కూడా అక్కడ వెతకటము, ప్రతి చోట కూడా పూర్తిగా వెతకటము, ఈ అధ్వ పరిశ్రమ అంటే ఇలా మార్గంలో నడవటం వల్ల వెతకటం వల్ల కలిగినటువంటి ఆయాసంతో శ్రమ చెందినటువంటి అలసటతో ఉన్నటువంటి వాళ్ళు ఆ కబంధుడు ఆ విధంగా పట్టుకుంటే కబంధుడి బాహువులలో బందీలైపోయి వశమైపోయినట్లుగా ఉన్నారన్నమాట వాళ్ళు. ఇంకా కబంధుడికి లొంగిపోయినట్లుగా ఉన్నారు వాళ్ళు. తత్ర ధైర్యేణ శూరస్తు రాఘవో నైవ వివ్యధే బాల్యాదనాశ్రయత్వాచ్చ లక్ష్మణస్త్వతి వివ్యధే. ఇంకా అలా కబంధుడు పట్టుకునేటప్పటికీ రామచంద్రుడైతే ఎంత అలసిపోయి ఉన్నప్పటికీ కూడా దీనమైనటువంటి స్థితిని పొందలేదు. ఆయనేమి ఇంకా మనం పూర్తిగా కబంధుడికి వశమైపోయాము, మన జీవితం అంతమైపోయింది అనే పరిస్థితిలో, అనే దీనమైనటువంటి స్థితికి రాముడు రాలేదు. అయితే లక్ష్మణుడు మాత్రం కాస్త కలవరపడుతున్నట్టుగా కనిపించాడు. ఎందుకు అంటే లక్ష్మణుడు ముందే చెప్పాడు, అన్నయ్య నాకు కనిపిస్తున్నటువంటి ఈ శకునములు, అదేవిధంగా నా ఎడమ భుజం మొదలైనటువంటివి అదరటము, ఇవన్నీ కూడా నాకు ఏదో ఆపద ఉన్నది అని సూచిస్తున్నది. కావున నీవు సావధానంగా ఉండి మనిద్దరిని రక్షించాలి అని చెప్పి లక్ష్మణుడు ముందే చెప్పాడు కదా. కావున కీడు శంకిస్తూ ఉన్నటువంటి వాడు కావున మరి ఈ విధంగా కబంధుడు బంధించేటప్పటికీ కొంత కలవరపడ్డాడు. అయితే రామచంద్రమూర్తి మాత్రం కలవరపడలేదు, తన ధైర్యాన్ని కోల్పోలేదన్నమాట. తత్ర శూరః రాఘవస్తు వీరుడైనటువంటి రామచంద్రుడు మాత్రము ధైర్యేణ నైవ వివ్యధే ఇక ధైర్యంతో, ఎంతో ధైర్యం కలిగినటువంటి వాడు అవటం వల్ల ఏమాత్రమో కూడా బాధపడలేదు, కలత చెందలేదు ఆయన. ఇంకా ధైర్యేణ రాఘవ ధైర్యం చేత ఉన్నటువంటి వాడు, అంటే ధైర్యంతో ఎప్పుడు భాసిల్లేవాడు రాఘవుడు కదా, ఆయన మాత్రం ఏమాత్రం కంగారు పడలేదు. కానీ లక్ష్మణుడు మాత్రం లక్ష్మణస్తు బాల్యాత్ లక్ష్మణుడు ఇరువురిలో చిన్నవాడవటం వలను అనాశ్రయత్వాచ్చ ధైర్యాన్ని విడిచిపెట్టడం వలను, అంటే మొదటి నుంచి కూడా తనకేదో ఆపద వస్తుంది అనే కొంత కలవరపాటులో ఉండడంతో ధైర్యం అనేది లేదప్పుడు లక్ష్మణుడి మనసులో ఆ ధైర్యం అనేది లేదు. తద్వారా ధైర్యాన్ని లేకపోవటం వలన అతి వివ్యతే ఇక ఖిన్నుడైపోయి అయ్యయ్యో మనకేదో అయిపోతున్నది, మనం ఇంకొకరికి వశమైపోతున్నాము అని చెప్పి లక్ష్మణుడు మాత్రం చాలా కలవరపడ్డాడు. ఇంకా విషణ్ణవదనస్సన్ రాఘవం ఉవాచ, ఇంకా తర్వాత చెబుతున్నాడు. ఉవాచ చ విషణ్ణస్సన్
రాఘవం రాఘవానుజ. విషణ్ణమైనటువంటి దీనమైనటువంటి ముఖముతోటి లక్ష్మణుడు రాముడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆ కబంధుడికి బందీలైనటువంటి సందర్భంలో లక్ష్మణుడు దీనమైనటువంటి స్థితిలో రాముడితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పశ్యమాం వీర వివశం రాక్షసస్య వశంగతం మయైకేన వినిర్యుక్త పరిముంచస్వ రాఘవ మాం హి భూత బలిందత్వా పలాయస్వ యథా సుఖం. ఇంకా అంటున్నాడు లక్ష్మణుడు, అంటే రాముడి మీద ఎంతటి ప్రేమ కలిగినటువంటి వాడు. తనకు ఆపద వచ్చినా తాను ఆపదలో పడినా పర్వాలేదు కానీ రాముడు మాత్రం క్షేమంగా ఉండాలి అని చెప్పి కోరుకునే అవ్యాజమైనటువంటి అమితమైనటువంటి సోదర ప్రేమ కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. మరి అది మనకు ఈ శ్లోకంలో తెలుస్తోంది చూడండి. వీర రాఘవ రామచంద్ర, ఎంతో వీరుడువయ్యా నీవు. కావున నీవు ఈ కబంధుడి నుంచి నీవు తప్పించుకోవచ్చును, కానీ నేను తప్పించుకోలేను. అందుకని నీవు నన్ను రక్షించడం కోసమని చెప్పి ఈ కబంధుడి బాహువుల్లోనే ఉండటమో లేకపోతే ఈ కబంధుడి మీద యుద్ధం చేయడానికి ప్రయత్నించావనుకో, నా కోసమని చెప్పి నువ్వు కూడా ఆపదలలో పడతావు అని అంటూ ఇంకా అంటున్నాడు. రాక్షసస్య వశంగతం వివశం మాం పశ్య. రాక్షసునికి స్వాధీనమైపోయి ఇంకా నా శక్తిని కోల్పోయి అతనికి వశమైపోయినటువంటి నన్ను చూడవయ్యా రామచంద్ర. అంతేకాదు మయైకేన వినిర్యుక్త పరిముంచస్వ. రాక్షసుడికి మనమిద్దరము బలి అవ్వద్దు. నేనెటు తప్పించుకోలేను కావున నేను ఇతనికి బలైపోతాను. నువ్వు నన్ను ఇతనికి విడిచిపెట్టేసి నువ్వు తప్పించుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని లక్ష్మణుడు రాముడితో చెబుతున్నాడు. రాముడు అలా చెయ్యడు కదా. అయినప్పటికీ కూడా లక్ష్మణుడికి రాముడికి ఏమైనా అవుతుందేమోనన్న భయంతో రాముడిని దూరంగా వెళ్ళిపోమని చెబుతున్నాడు. మరి రాక్షసుడికి ఆహారంగా తనను విడిచిపెట్టేయమంటున్నాడు. అంటే తన ప్రాణములు అర్పించి అయినా సరే రాముడిని కాపాడుకోవటమే తన కర్తవ్యంగా భావించినటువంటి వాడు లక్ష్మణుడు. అందుకని ఏమంటున్నాడు ఇంకా, పరిముంచస్వ అన్నయ్య, నన్ను ఇతనికి విడిచిపెట్టేసి నిన్ను నువ్వు విడిపించుకో. అలా విడిపించుకుని మాం భూతబలిందత్వా, ఈ కబంధుడి యొక్క ఆకలి తీరటానికి నన్ను బలిగా సమర్పించేసి నీవు యథాసుఖం పలాయస్వ, ఇక్కడి నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపో. నన్ను అతనికి విడిచిపెట్టేసి అతను నన్ను తింటాడు, నువ్వు తప్పించుకుని వెళ్ళిపోవడం ద్వారా మరి సీతాదేవిని నీవు వెతకటానికి వీలు ఉంటుంది. కావున నన్ను ఈ కబంధుడికి విడిచిపెట్టేసి బలిగా నన్ను కబంధుడికి ఇచ్చేసి నీవు నీ బలముతోటి, నువ్వు వీరుడివి పరాక్రమవంతుడివి కావున నీ బలముతో ఇతని నుంచి విడిపించుకుని ఇక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్ళిపో అన్నయ్యా అని చెప్పి అంటూ, ఎందుకు నేను మాత్రం ఎందుకు వెళ్ళాలి, నువ్వు కూడా రావాలి కదా లక్ష్మణ, నేను ఒక్కడిని వెళితే ప్రయోజనం ఏముంది అని రామచంద్రమూర్తి అంటుంటే చెబుతున్నాడు. అధిగంతాసి వైదేహీం అచిరేణేతి మే మతి. అలా కాదనయ్యా, నేను ఇతడికి బలైపోయినా సరే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ నీకేమైనా కనుక ఆపద వచ్చినట్లయితే సీతాదేవి ఆమె ఒంటరిదైపోతుంది, ఆమెను రక్షించే వాళ్ళు ఎవరూ ఉండరు. కావున నన్ను విడిచిపెట్టి కనుక నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకున్నావు అని అంటే సీతాదేవిని కాపాడుకోవచ్చును, సీతాదేవిని తిరిగి నువ్వు పొందవచ్చును. కావున సీతాదేవిని కాపాడడానికైనా సరే నీవు నన్ను ఈ రాక్షసుడికి విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు త్వరలోనే తప్పనిసరిగా సీతాదేవిని పొందుతావు, ఆమెను దక్కించుకుంటావు అని అంటూ, ఇది నాకు అనిపిస్తున్నటువంటి మాట, నేను చెబుతున్నటువంటి మాట అని అంటూ, ప్రతిలభ్య చ కాకుత్స్థ పితృపైతామహీం మహీం తత్ర మాం రామరాజ్యస్థ స్మర్తుమర్హసి సర్వదా. సీతాదేవిని పొంది ఈ వనవాసాన్ని పూర్తి చేసుకుని మరలా అయోధ్య నగరానికి వెళ్ళినటువంటి నీవు సింహాసనాన్ని అధిష్ఠించి అందరినీ పరిపాలిస్తూ ఉంటే ఎంతటి చూడదగినటువంటి సన్నివేశం అది. మేమందరము కోరుకునే సన్నివేశం కూడా అదే కదా అన్నయ్య. కాకుత్స్థ అంటే కకుత్స్థ వంశంలో జన్మించినటువంటి ఓ రామచంద్ర, పితృపైతామహీం మహీం, మన తాత ముత్తాతల నుండి పరంపరగా పరిపాలించబడినటువంటి ఈ భూమండలమును, ఈ రాజ్యమును ప్రతిలభ్య నీవు పొంది,
అంటే ముందు సీతాదేవిని పొందుతావు, ఆ తర్వాత సీతాదేవితో కలిసి అయోధ్య నగరానికి వెళ్ళి ఈ రాజ్యాన్ని పొంది మహారాజు అవుతావు. అలాగా పొంది తత్ర రాజ్యస్థ, ఆ రాజ్యంలో అందరినీ పరిపాలిస్తూ ఉండేటటువంటి వాడివైన నీవు సర్వదా మాం స్మర్తుమర్హసి, నన్ను ఎప్పుడూ గుర్తుంచుకో అన్నయ్యా. నన్ను గుర్తుంచుకుంటే చాలు, అదే నా జీవితానికి ధన్యత. కావున నీవు ఇక్కడి నుంచి విడిపించుకుని వెళ్ళి సీతాదేవిని పొంది ఆ తరువాత అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని పరిపాలిస్తూ నన్ను స్మరిస్తే చాలు, నన్ను గుర్తుంచుకుంటే చాలు, నా జీవితం ధన్యమైనట్లే. కావున అన్నయ్య నీవైనా తప్పించుకుని వెళ్ళు అని చెప్పి లక్ష్మణుడు రామచంద్రమూర్తితో చెబుతున్నాడు. మరి లక్ష్మణుడు ఆ విధంగా అంటుంటే లక్ష్మణేనైవ ముక్తస్తు రామ సౌమిత్రిమబ్రవీతు మాస్మత్రా సంకృధా వీర నహిత్వా దృగ్విషీదతి. లక్ష్మణుడు ఈ విధంగా అంటూ ఉంటే రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? లక్ష్మణ, నీవు కంగారు పడవద్దు అని చెప్పి రాముడు లక్ష్మణుడికి ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఇది అన్నదమ్ముల యొక్క అనుబంధం. ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఓదార్చుతూ, ఒకరికి ఆపద వచ్చినప్పుడు మరొకరు ప్రాణాలు అర్పించైనా సరే నిలబడుతూ, ఒకరి కోసం ఒకరు ఉండటమే అన్నదమ్ముల యొక్క అనుబంధం అనేది రామలక్ష్మణుల యొక్క ఈ ప్రవర్తన ద్వారా తెలుస్తున్నది. మరి ఇక్కడ ఈ సందర్భంలో భయపడుతున్నటువంటి వాడైనా, తనను విడిచి వెళ్ళిపోమని చెప్పినటువంటి వాడైనా, సీతాదేవిని రక్షిస్తూ అయోధ్య నగరానికి వెళ్ళమని చెప్పిన లక్ష్మణుడితోటి రామచంద్రుడు ఏమని మాట్లాడాడు, ఆ తర్వాత కబంధుణ్ణి వారిరువురు కలిసి ఎలా వధించారు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. భక్షయంతం మహాఘోరాన్ వృక్షసింహమృగద్విపాన్ ఘోరౌ భుజౌ వికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ కరాభ్యాం వివిధాన్ గృహ్య వృక్షాన్ పక్షిగణాన్ మృగాన్ ఆకర్షంతం వికర్షంతం అనేకాన్ మృగయూధపాన్ స్థితమావృత్య పంధానం తయోర్భ్రాత్రోః ప్రపన్నయోః అధతౌ సమభిక్రమ్య క్రోశమాత్రే దదర్శతుః మహాంతం దారుణం భీమం కబంధం భుజ సంవృతం కబంధమివ సంస్థానాత్ అతిఘోర ప్రదర్శనం సమహాబాహురత్యర్థం ప్రసార్య విపులౌ భుజౌ జగ్రాహ సహితావేవ రాఘవౌ పీడయన్ బలాత్ ఖడ్గినౌ దృఢధన్వానౌ తిగ్మతేజోవపుర్ధరౌ భ్రాతరౌ వివశం ప్రాప్తౌ కృష్యమాణౌ మహాబలౌ తత్ర ధైర్యేణ శూరస్తు రాఘవో నైవ వివ్యధే బాల్యాదనాశ్రయత్వాచ్చ లక్ష్మణస్త్వతి వివ్యధే ఉవాచ చ విషణ్ణః సన్ రాఘవం రాఘవానుజః పశ్య మాం వీర వివశం రాక్షసస్య వశం గతం మయైకేన వినిర్యుక్తః పరిముంచస్వ రాఘవ మాం హి భూతబలిం దత్వా పలాయస్వ యథా సుఖం అధిగంతాసి వైదేహీం అచిరేణేతి మే మతిః ప్రతిలభ్య చ కాకుత్స్థ పితృపైతామహీం మహీం తత్ర మాం రామరాజ్యస్థః స్మర్తుమర్హసి సర్వదా లక్ష్మణేనైవ ముక్తస్తు రామః సౌమిత్రిమబ్రవీతు మాస్మత్రా సంకృధా వీర నహిత్వా దృగ్విషీదతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనసప్తతితమే సర్గే ఏకాదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.